మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఏలినాటి శని నడుస్తూ మీకు పంచమ స్థానంలో 3 శుభగ్రహాల యొక్క కలయిక ఉంది. అంటే గురువు, శుక్రుడు, బుధుడు. ఈ 3 శుభగ్రహాలు పంచమంలో ఎటువంటి యోగాన్ని కలిగిస్తున్నాయి? పరాక్రమ స్థానంలోకి మారినటువంటి కుజుడు, చతుర్థంలో ఉండేటువంటి రవి, 6వ స్థానంలో ఉండేటువంటి కేతువు మరియు 12లో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతుల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? మరియు ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? కొన్ని గ్రహాల కలయిక యోగం మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో శని యొక్క ఏలినాడు శని యొక్క ప్రభావం అనేటువంటిది మీకు చాలా మటుకు తగ్గిపోద్ది పంచమంలో ఉండేటువంటి గ్రహాల మూలంగా. అయితే పంచమంలో ఉండే గ్రహాలు ఉపనయనాది సంస్కారాలకి, మంత్ర దీక్షలు తీసుకోవడానికి, క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు కావచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, కళలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త అవకాశాలను ఇస్తుంది. ధైర్య సాహసాలను పెంచుతుంది 3లో కుజుడు కూడా ఉన్నందుకు. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, సంతానం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలి, లేనట్లయితే అక్కడ ఏదైనా ఒక వ్యాపార సంబంధించిన ప్రారంభించి దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలనుకునేటువంటి వారికి కూడా 12లో ఉండేటువంటి రాహు 12వ స్థానాధిపతి లగ్నంలో ఉంటూ గురువు యొక్క దృష్టి కలుగుతున్నందుకు మీకు కానీ మీ సంతానానికి కన్నా యొక్క యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఏదైనా గవర్నమెంట్ యాక్షన్స్లో ఉండేటువంటి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అది కాస్త చూసుకొని తీసుకోండి. నిత్యము కూడా మీ యొక్క నిత్య జీవితంలో గణపతిని తలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ అప్పుల విషయంలో కొద్దిగా మంగళవారాలు, ఆదివారాలు వెయిట్ చేయండి. కాకపోతే మీరు గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవడానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంది పంచమ స్థానంలో ఉండేటువంటి ఈ 3 గ్రహాల మూలంగా. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క చరిత్ర పారాయణం చేయండి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. మరియు విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. పంచమంలో ఎప్పుడైనా గ్రహాలు ఉన్నప్పుడు ఇది మంత్రస్థానం కాబట్టి మీరు చేసేటువంటి దీక్ష అనుకోండి, మీరు చేసేటువంటి ఏదైనా మంత్ర సాధన అనుకోండి, గురువుల దగ్గర పొందేటువంటి ఏ మంత్రమైనా కానీ ఇక్కడ సిద్ధించడానికి అధికంగా ఫలితాలు ఇస్తాయి ఇక్కడ. ఎందుకంటే పంచమంలో అది కూడా శుభగ్రహంతో కలిసి ఉన్నాయి. అయితే మీకు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కొంతమంది ఫ్రెండ్స్ మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా కొంత ఇబ్బంది కూడా వస్తుంది, దానివల్ల రాదని కాదు. కాకపోతే మంత్ర సంబంధించిన విషయంలో కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అవి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశినాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం. అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే, ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే, మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు, నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో
మీకు 3వ భావంలోని 6వ భావంలోని దశమ భావంలో ఉంటే చాలా మంచిది, లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ అంటే లగ్నంలో ఉంటే స్వభావం చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంలో కూడా ఉంటాయి, ఒక్కోసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి అంటే 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి, రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం, అటువంటి వాటిని, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించింది పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటి రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటివి గవర్నమెంట్లు తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.